ప్రైజ్ ద లార్డ్, షల్లమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. మీకేదో ప్రాబ్లం వచ్చింది, మీరేదో బాధలో ఉన్నారు, మీరేదో కష్టంలో ఉన్నారని ఇతరుల దగ్గరికి పరిగెడుతున్నారా? మీ బాధను పంచుకుంటారని? వద్దండి. ఎవరి దగ్గరికి పరుగులు పెట్టాలి తెలుసా? దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం దగ్గరికి పరిగెట్టండి. మీ సమస్యకు మ్యాచ్ అయ్యేటట్టుగా దేవుడు మీతో మాట్లాడతారండి. బైబిల్ వాక్యాన్ని ధ్యానించండి. అనుదినము బైబిల్ వాక్యాన్ని చదవండి. చూడండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును అని ఉంటుంది. వెదకుడి మీకు దొరుకును అనే వాగ్దానం ఉంది కదా. అంటే మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా దేవుడు ఒక వాగ్దానాన్ని బైబిల్లో పెట్టి ఉంటారు. మీరు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆ వాగ్దానాన్ని వెతకండి. ఖచ్చితంగా వెతికితే ఆ వాగ్దానంతో దేవుడు మీతో మాట్లాడతారు. అంతేకాని మీరు మీ సమస్యను చెప్పుకోవడానికి ఇతరుల దగ్గరికి పరిగెట్టడం కన్నా మీ సమస్యకి సొల్యూషన్ని వెతకడానికి బైబిల్ గ్రంథాన్ని చదవండి. మీ సమస్యకి రిలేటెడ్గా వచ్చే వాక్యం వచ్చేంత వరకు మరి వెతుకుతూనే ఉండండి. దేవుడు ఖచ్చితంగా జవాబు దయచేస్తాడు. మరి ప్రార్థన గదిలోకి, కోర్ట్ రూమ్లోకి అడుగు పెట్టండి. మీ సమస్యని దేవునికి తెలియపరచండి. ఆ వాగ్దానం పట్టుకుని దేవునికి మొరపెట్టండి. దేవుడు ఆ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేరుస్తారు. సో ఏ వాగ్దానం అయితే మీ జీవితంలో పొందుకోవాలనుకుంటున్నారో, మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా ఆ వాగ్దానం మీరు పొందుకోవాలంటే ఫస్ట్ మీరు బైబిల్ ఓపెన్ చేయాలి, బైబిల్ చదవాలి, మీరు దేవుని వాక్యాన్ని వెతకాలి. అప్పుడే దేవుడు వాగ్దానం ద్వారా మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా దేవుడు మాట్లాడతారు. సో దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవునితో సమయాన్ని గడపండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us సో మచ్. ఆమేన్.